వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తినిధి తెలుగు. మన సంస్కృతి, మన సంప్రదాయాలు. మనిషి జీవితంలో ఒక దశ తప్పక వస్తుంది. ఏ పని చేసినా సంతృప్తి లేకుండా, ఏ మార్గం ఎంచుకోవాలో తెలియకుండా, మనసు నిండా ప్రశ్నలతో కుదేలయ్యే దశ. నేను ఎందుకిలా బాధపడుతున్నాను? ఈ జీవితం అర్థమేమిటి? సుఖమెందుకు క్షణికం, దుఃఖమెందుకు శాశ్వతంలా అనిపిస్తుంది? ఈ ప్రశ్నలు కొత్తవి కావు. వేల సంవత్సరాల క్రితమే ఈ ప్రశ్నలు ఒక మహానుభావుడి మనసులోనూ పుట్టాయి. ఆయనే శ్రీరాముడు. రావణ సంహారానికి సిద్ధమవుతున్న వీరుడు కాదు అప్పట్లో రాముడు. అయోధ్య యువరాజు కాదు. ఆయన ఒక ప్రశ్నలతో నిండిన యువకుడు. ప్రపంచాన్ని చూశాడు, సుఖాన్ని చూశాడు, దుఃఖాన్ని చూశాడు, మరణాన్ని చూశాడు. అప్పుడాయన మనసులో ఒక తీవ్రమైన విరక్తి పుట్టింది. ఈ ప్రపంచమంతా నశ్వరమే అయితే ఈ జీవితం కోసం ఈ పోరాటమెందుకు? శరీరం నశిస్తుంది, సంబంధాలు నశిస్తాయి. అయితే నిజమైన శాశ్వతమేమిటి? ఈ స్థితిలో రాముడు వెళ్లి కూర్చున్నాడు తన గురువు వశిష్ఠ మహర్షి పాదాల దగ్గర. అప్పుడే ప్రారంభమైంది మన భారతీయ తత్వశాస్త్రంలో అత్యంత లోతైన గ్రంథం యోగవాసిష్టం. వశిష్ఠుడు రాముడిని చూసి ఒక్క మాట కూడా నిందగా అనలేదు. నీకు విరక్తి వచ్చింది అంటే నీవు జ్ఞానానికి సిద్ధమయ్యావు అని చెప్పారు. అక్కడ వశిష్ఠుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతాడు. రామా, ఈ ప్రపంచం నీ మనస్సు సృష్టించిన ఒక దృశ్యమే. మన బాధలకు కారణం బయట ప్రపంచం కాదు, మన ఆశలే కారణం, మన కోరికలే కారణం, మన ఆలోచనలే కారణం. మనసు శాంతిగా ఉంటే అదే స్వర్గం, మనసు అశాంతిగా ఉంటే అదే నరకం. యోగవాసిష్టం మనకు చెబుతుంది, బాధను పోగొట్టుకోవాలంటే పరిస్థితులను మార్చాల్సిన అవసరం లేదు, మన దృష్టిని మార్చాలి. మనిషి చేసే పెద్ద తప్పేమిటంటే బయట సుఖాన్ని వెతకడం, డబ్బులో, పేరులో, ప్రతిష్టలో, మనుషుల్లో. కాని వశిష్ఠుడు చెబుతాడు, సుఖం ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. నీవు నిన్ను తెలుసుకున్న రోజు నీవు స్వేచ్ఛ పొందుతావు. ఈ గ్రంథం ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. నీవు శరీరం కాదు, నీవు మనసు కాదు, నీవు ఆలోచన కాదు, నీవు చైతన్యం. చైతన్యాన్ని తెలుసుకున్నవాడు దుఃఖానికి బానిసకాడు. జీవితం నిన్ను పరీక్షించినా నీవు కూలిపోరు. ఎందుకంటే నీవు జీవితాన్ని చూసే విధానం మారిపోతుంది. యోగవాసిష్టం మనకు పలాయన మార్గం చూపించదు, భయపడమని చెప్పదు, జీవించమని చెబుతుంది. కాని బంధనాల్లో కాకుండా జ్ఞానంతో. నీకు బాధ వచ్చినప్పుడు దాన్ని శత్రువులా చూడకు, అది నీకు జ్ఞానం నేర్పడానికి వచ్చిన గురువుగా చూడు. నీ మనస్సు నిశ్శబ్దంగా అయిన రోజే నీవు నిజంగా బ్రతకడం ప్రారంభిస్తావు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ ఒక చిన్న సందేశం. సమస్యలు రావడం తప్పు కాదు, వాటిలోనే జీవించడం తప్పు. నీ మనసును గెలిచిన రోజే ప్రపంచాన్ని గెలిచిన రోజు. ఇదే యోగవాసిష్టం సారం. ధన్యవాదాలు.